కొలస్స పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు పౌలు ప్రార్థన చేశాడు. పౌలు చేసిన ప్రార్థన గురించి ఇక్కడ తెలియజేయబడింది. ఏం ప్రార్థన చేశాడో మనము ఒకసారి చదువుకున్న లేఖన భాగాన్ని. అందుచేత ఈ సంగతి విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గల వారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కారంలో సఫలులగొచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందచ్చు అన్ని విషయాల్లో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్నవన్నీ ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనిపించినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపడవని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారిబాలగుటకు మనల్ని పాత్రకు చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుణ్ణి బతిమాలుచున్నాము. 9వ వచనం నుండి 12వ వచనం వరకు పౌలు కొలస్సాలో ఉన్నటువంటి సంఘ సభ్యులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, దేవుడిని బతిమాడుకుంటున్నాడు. అంటే ఎవప్రా సంఘం సభ్యుల యొక్క పరిస్థితి, సంఘం యొక్క ఆత్మీయ జీవితము, వారి యొక్క అంతే కూడా తెలియజేసిన తర్వాత అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి అతను మాకు ఏ విషయాల్లో తెలియజేశాడో ఆ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం మానక ప్రార్థన చేస్తున్నాం. అంటే వారిని విషయంలో మానకుండా ప్రార్థన చేస్తున్నారు. ఏ విషయాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ సుమారుగా 10 విషయాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అంటే సంఘం యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు పౌలు కొన్ని సంగతి తెలియజేశాడు. ఈరోజు సంఘము ఆత్మీయంగా ఉండాలంటే, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసంలో స్థిరపడాలంటే కొన్ని విషయాలు సంఘంలో సంఘ సభ్యులు బలపడవలసినవి ఉన్నాయి. ఆ విషయాలు ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఆ విషయాల వల్ల బలపడాలని, వారు ఉన్నతంగా ఎదగాలని పౌలు దేవుడికి ప్రార్థన చేశాడు. ఏంటి ఆ విషయాలు అంటే, 1 మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధం వివేకం గలవారును ఆయన చిత్తము పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలులగచ్చు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందచ్చు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనిపించినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలవంతో బలపడవాలని తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాల్గొనటకు మనల్ని పాత్రకు చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపాలని మేము బతిమాడుకుంటున్నాము అన్నాడు. చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ. సుమారుగా 10 పాయింట్లు ఇక్కడ సంఘం యొక్క ఎదుగుదల విషయంలో, సంఘాన్ని ప్రోత్సహిస్తూ సంఘము వేటిని అధిగమించాలి, వేటిని సాధించాలో ఇక్కడ తెలియపరిచాడు. ఈరోజు మనం కూడా ఇవి సాధించాలి. ఆ రోజు కొలస్సాలో ఉన్నటువంటి సంఘానికి పౌలు ఏం సాధించాలని, ఏ గురి మీరు చేరుకోవాలని పౌలు తెలియజేస్తున్నాడో, ఈరోజు కూడా ఈ సమయంలో మనము కూడా వీటిని మనం సాధిస్తేనే మన ఆత్మీయ జీవితము బలపడుద్ది, ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాం. ఏంటయ్యి? 1 సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. అంటే దేవుని గురించి, దేవుని యొక్క సంకల్పాల గురించి, ఆయన మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అట్టి జ్ఞానాల గురించి మంచి అవగాహనతో బ్రతకాలి. చాలామంది అవగాహన లేకుండా పోతూ ఉంటారు. ఎందుకు క్రీస్తులోకి ఎందుకు వచ్చామో తెలియదు, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి తెలియదు, క్రీస్తులో మనకు వచ్చే మేలేంటి తెలియదు. అంటే ఏదో భౌతికంగా దేవుణ్ణి నమ్ముకుంటే మన యొక్క ఆహార అవస్థలు తీరుస్తాడని, మన వ్యాధులు బాగోతాయని, మన కుటుంబాలు బాగుంటాయని, ఉన్న పరిస్థితి కంటే కొద్ది మెరుగైన స్థాయికి వెళ్తామేమో అని, ఇలాగా సమస్యలు పోగొట్టుకోవడానికి దేవుణ్ణి నమ్ముకోవడం అనేది ఒక
క్రమంలో భాగం. ఎక్కువగా దీన్నే బేస్ చేసుకొని వస్తారు చాలామంది. ఇది పునాది కాదు. ఈ పునాది మీద కట్టబడిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో ఏదో పరిస్థితుల మధ్య మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అంటే చాలామంది వాళ్ళు ఏ పునాది మీద దేవుణ్ణి యందు విశ్వసించడానికి వస్తారంటే ఇదే పునాది. వాళ్ళ కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, శోధనలను బట్టి, అనారోగ్యాలను బట్టి వీటిని ఆధారం చేసుకొని దేవుని యందు విశ్వసించడానికి, దేవుణ్ణి నమ్మడానికి కారణమవుతారు. అయితే ఈ భాగంలో వారు దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోవడం అనేది కీలకమైనటువంటి సమాచారం. దేవుని సంకల్పం ఏంటో, దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, మనం ఆయనకి ఎలాంటి జీవితాన్ని కనపరుస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలో దాన్ని అధ్యయనం చేయటం అనేది ఇక్కడ కీలకమైనటువంటి ఉద్దేశం. దాన్ని ఆలోచించకుండా వీళ్ళు కేవలము వాళ్ళ భౌతిక అవసరాల మీద దృష్టి పెడతారు. అవి తీరితే దేవుడు నమ్మదగిన వాడు అంటారు, దేవుడు సహాయకుడు అంటాడు, దేవుడు గొప్ప దేవుడు అంటారు. వాళ్ళ అవసరాలు తీరలేదనుకో, వాళ్ళ అవసరాలకి వాళ్ళ అవసరాలు తగినటువంటి స్థాయిలో వాళ్ళకి ఆ సహాయం కానీ దేవుడి యొక్క దీవెని కానీ దొరకలేదనుకో, వారు వెనక్కి వెళ్ళిపోతారు. చాలామంది ఇలానే వస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు, వస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు దేవుడి రాజ్యాన్ని సరిగా చూడలేని వాళ్ళు. అంటే క్రైస్తవుడు అనే వ్యక్తి దేవుని సంకల్పాన్ని గురించి బాగా ఎరిగిన వాడై ఉండాలి. మానవుణ్ణి సృష్టించడంలో ఆయన ఉద్దేశాన్ని, ఆయన జ్ఞానాన్ని సరైన అవగాహనతో బతికిన వ్యక్తే ఆత్మ సంబంధంగా బ్రతకగలడు. అలా కాకుండా భౌతిక అవసరాల కోసం వచ్చేవాడు ఎప్పటికైనా ఈరోజు కాకపోయినా 10 రోజుల తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళు వెళ్ళిపోతారు. రెండో విషయం, ఆత్మ సంబంధమైన వివేకం గలవారిగా ఉండాలి. ఒకటి, సంపూర్ణ జ్ఞానం ఉండాలి. రెండు, ఆత్మ సంబంధమైన వివేకం ఉండాలి. అంటే సంఘ సభ్యుడికి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసికి ఆత్మ సంబంధంగా ఎలా జీవించాలో ఉండవలసిన వివేకము ఆ వ్యక్తికి ఉండాలి. ఆత్మ సంబంధంగా జీవించడానికి ఈరోజు ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఈరోజు ప్రతి ఆదివారమున ఆరాధన చేసేటువంటి వారిలో ఆత్మ సంబంధంగా జీవించడానికి ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది? శరీర సంబంధంగానే జీవించే వాళ్ళు ఎంతమంది? వాళ్ళు బాప్తిజం పొందిన వాళ్ళే. బాప్తిజం పొందిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. బాప్తిజం పొందే ఆత్మ సంబంధంగా జీవించే వాళ్ళు ఎంతమంది? ఆత్మ సంబంధంగా జీవించిన వాళ్ళు అనగా శరీర సంబంధంగా జీవించే వాళ్ళు ఎంతమంది? ఎక్కువ మోతాదుల్లో శరీర సంబంధమైన వాతావరణం మధ్య ఎక్కువగా ఉంటారు. ఎందుకు ఈ పరిస్థితి ఇలా ఉంటుంది? ఆత్మ సంబంధమైన పరిస్థితి ఏమో తక్కువగాను, శరీర సంబంధమైన వాతావరణం ఎక్కువగాను ఎందుకు ఉంటుంది సంఘంలో అంటే, ఒకటి, సంఘ నాయకుడు క్రియా జీవితం బాగుండకపోయినా ఆ ప్రభావము వారి మీద పడింది. రెండు, వాక్యం చెప్పే వ్యక్తి సరైన అవగాహన లేకుండా వాక్యం చెప్పినా కానీ ఆ ప్రభావం వారి మీద పడేది. మూడు, ఆ సంఘము ఉన్నటువంటి పరిస్థితులు, ఆ వాతావరణం పరిస్థితులను బట్టి కూడా వారి యొక్క ఆత్మీయ జీవితం దెబ్బతింది. ఇది ఒకవైపు నుంచి ఒకవైపు నుంచి భాగమైతే, రెండో వైపు నుంచి ఈ వినేవాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే, వినేవాళ్ళు వాక్యాన్ని అన్వయించుకొని జీవించడానికి ఇష్టపడిన వాళ్ళుగా ఉంటారు. ఒకటి. రెండు, వాళ్ళ హృదయాల్లో, మనసుల్లో లోక సంబంధమైనటువంటి ఇచ్చలు వాళ్ళు ఇంకా నిలిచే ఉంటాయి. వాళ్ళు
వాటికి లోబడి బతుకుతుంటారు. అందుకు వాళ్ళు శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని వాళ్ళు వదిలిపెట్టరు. 3, వారు దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడి వచ్చిన వాళ్ళు కాదు. యాంత్రికమైనటువంటి మనసుతో బతికే వాళ్ళు. అంటే అందరి దేవుళ్ళలో ఒక దేవుడు యేసుక్రీస్తు, లేదా దేవుడు యెహోవా దేవుడు అనేటువంటి ఒక భ్రాంతిని వాళ్ళు అలవాటు చేసుకుని జీవించేటువంటి ఒక పరిస్థితి. అంటే ఈ విధంగా సంఘంలో ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణాన్ని కొంతమంది, ఆ శరీర సంబంధమైనటువంటి వాతావరణం ఏమో ఎక్కువ మందితో ఉండటానికి కారణం ఇయే. ఈరోజు పౌలు కొనసాగినటువంటి స్థానిక సంఘానికి ఏం తెలియజేస్తున్నాడంటే, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి అంటున్నాడు. ఈరోజు మనందరూ ఆలోచన చేద్దాం. సంఘంలో ఎంతమంది ఆత్మ సంబంధంగా ఎదగడానికి కృషి చేస్తున్నారు, ఆత్మ సంబంధంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకపోతే సంఘము బలపట్టలేదు అర్థం, సంఘము కుంటుపడుతుంది అని అర్థం, బలహీనంగా ఉందని అర్థం. శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి, శరీర సంబంధమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉంటే సంఘం ఎదగట్లేదు. కొనసాగినటువంటి సంఘ సభ్యులు ఎలాంటి వాతావరణంలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈరోజు మనం చేస్తున్న సంఘము, లేదా మనం వెళ్తున్నటువంటి మనం సంఘ సభ్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేద్దాం. 3, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారే ఉండాలి. 3వ విషయం ఏంటంటే, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించాలి. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. అంటే ఆత్మీయ జీవితానికి ఒక మంచి పునాది ఏంటంటే, దేవుని యొక్క చిత్తాన్ని పూర్ణంగా లేదా సంపూర్ణంగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మతశాఖలు రావడానికి కానీ, అనేక విశ్వాసాలకు కారణం కానీ, అనేకమైనటువంటి వితండమైనటువంటి వాదనలకు కారణం కానీ ఏంటంటే, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోవటమే. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోవటం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు సుమారుగా 4,000 సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం కరెక్టు అంటారు చాలామంది. మా సంఘం కరెక్ట్ అంటే మా సంఘం కరెక్ట్, మా సంఘం కరెక్ట్ అంటే మా సంఘం కరెక్ట్. అంటే బైబిల్లో ఉన్న సంఘం కాదు ఇక్కడ అవసరం వాళ్ళకి. ఎవరో ఒక వ్యక్తి ఏర్పాటు చేసినటువంటి సంస్థ, ఏర్పాటు చేసినటువంటి ఒక పేరుతో కొన్నటువంటి ఒక వ్యవస్థను బట్టి వీళ్ళు మాది 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 అనుకుంటూ వెళ్తారు. దేవుడు బైబిల్ గ్రంథమందు ఏ సంఘాన్ని అయితే ఏర్పాటు చేశాడో అది దేవుడు ఏర్పాటు చేసే సంఘం, దేవుని యొక్క చిత్తంతో కూడినటువంటి సంఘం. అది మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన యొక్క విధానాలను బట్టి దేవుడు పనిచేయడు. ఆయన విధానాలను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి మనం పనిచేయాలి. ఈరోజు మనుషులు అలా వ్యవహరించట్లేదు. ఎవరు ఎక్కువగా వెళ్తుంటే, ఏ మందిరానికి వెళ్తుంటే ఆ మందిరమే గొప్ప మందిరం అవుతుంది. ఆ మందిరంలోనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అదే సత్యం అనుకుంటున్నారు. సత్యం అనేది బైబిల్లో ఉంది, మనుషుల్లో కాదు, బోధకుల్లో కాదు. సత్యము బైబిల్లో ఉందనే విషయం ప్రజలకి అర్థం కావటం లేదు. సత్యము బైబిల్లో ఉంది, ప్రజల్లో లేదు, లేదా గొప్ప గొప్ప బోధకుల్లో లేరు. ఈరోజు మనం పరిశీలిస్తే ఇక్కడ ఏమంటున్నాడు అంటే పౌలు, ఆయన చిత్తమును ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా గ్రహించాలి. ఆయన చిత్తాన్ని గ్రహించకపోతే అనేక సమస్యలు ఏర్పడతాయి, విభేదాలు ఏర్పడతాయి. అందువల్ల ఈరోజు ఈ పరిస్థితులు ఉండడానికి కారణం అదే. అయితే ఇది కొంతవరకు దేవుడు అనుమతిస్తున్నాడు. కారణం ఏంటంటే
సత్యాన్ని ఎంతమంది కనుగొంటారో, సత్యాన్ని ఎంతమంది అన్వేషిస్తారో, ఆయన చిత్తాన్ని ఎంతమంది గ్రహించి తన జీవితాలని పూర్ణంగా ఇష్టపడి ముందుకు వస్తారో వాళ్ళ కోసం దేవుడు యొక్క తన రాజ్యాన్ని ఆ, కనపరుస్తున్నాడు. తన రాజ్య పౌరులకు వారికి అవకాశం ఇస్తున్నాడు. తన మహిమలు తెచ్చుకోవడానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఇది కూడా మనకు ఒక శోధనే. ఇలాంటి పరిస్థితులన్నింటి మధ్య మనం దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించేటువంటి, సత్యాన్ని పూర్ణంగా వెతికేటువంటి ఒక మంచి మనసు, మంచి హృదయం అనేది ఎవరికి ఉంటుందో, ఎవరు ఆలోచిస్తారో, ఎవరు నేర్చుకుంటారో, ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు దేవుడి రాజ్య పౌరులు. వారు దేవుడి రాజ్యాన్ని అన్వేషించిన వాళ్ళు, దేవుడి రాజ్యం కొరకు వాళ్ళు తప్పబడిన వాళ్ళు, వాళ్ళు సత్య సంబంధులు అంటాడు యేసుక్రీస్తు వారు. 4 విషయాన్ని మనం గ్రహిస్తే, ప్రతి సత్కార్యంలో సఫలం అవ్వాలి. అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు సత్కారాలు చేయాలి. సత్కారాలు చేయకపోతే ఆ వ్యక్తి క్రైస్తవుడు కాడు. మంచి పనులు చేయాలి. లోకంలో ఉన్నప్పుడు మనం ఎవరిమే కనికరపడలా, జాలి పడలా, దయ చూపించలా, ప్రేమ చూపించలా. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన హృదయాన్ని అలాంటి కఠినత్వంలో ఉంచుకోకూడదు. అలాంటి కఠినమైనటువంటి వాతావరణం మధ్య పెంపారబడకూడదు. మనం మారు మనసు పొందాం. మనం ఇప్పుడు చేయాల్సిన క్రియ అంటే మంచి పనులు చేయాలి. విధవరాలకు సహాయం చేయాలి, పేదలకు సహాయం చేయాలి, అనాథలకు సహాయం చేయాలి. లేదా సహోదరులకు ఎవరైనా బాగలేకపోతే, ఎవరైనా ఇబ్బందులు ఉంటే, ఎవరైనా సమస్యలో ఉంటే వాళ్ళు ఆదరించాలి, వాళ్ళని సహాయం చేయాలి. ఏదో రకంగా మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం అనేది మంచి కార్యము. ఈరోజు సంఘంలో ఇలాంటి సత్కారాలు చేసే పని తగ్గిందేమో అనిపిస్తుంది. అంటే కొంతమంది హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ఎందుకులే అండి వాళ్ళకి ఇవ్వటము, ఎంత ఇచ్చినా కానీ వేస్టే. అంటే ఇక్కడ మన హృదయాన్ని మనం కఠినపరుచుకొని కొన్ని ఆపేస్తున్నాం. ఇప్పుడు మనం కఠినపరుచుకుంటే దేవుడు మన పట్ల కఠినపరుచుకుంటే మన పరిస్థితి ఏమైంది? మనం ఇతరులతో ఎలా వ్యవహరిస్తామో, ఇతరులతో ఎలాగా మనసు కలిగి ఉంటామో, దేవుడు కూడా మన పట్ల అలాంటి మనసే, అలాంటి హృదయాన్నే కలిగి ఉంటాడు. అది మనం గ్రహించాలి. మనము ఇతరుల పట్ల కనికరం కలిగి ఉంటే దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు. మన ఇతరుల పట్ల కఠినత్వాన్ని కలిగి ఉంటే దేవుడు మన పట్ల కూడా కఠినత్వం చూపిస్తాడు. అంటే మనం ఏది చేస్తామో అదే మనకి వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అర్థం కాదు మనుషులకి. అందుకే మనం దాచుకుంటాము, కూడబెట్టుకుంటాము, సంపాదించుకుంటాము, ఇంకా 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 ఎక్కువ చేసుకుంటాం. కానీ పేదవాళ్ళకి సహాయం చేయాలన్నా, ఈ ఇబ్బందులో సహాయం చేయాలన్నా కానీ మన చేతి వాటం రాదు. చెయ్యి గుప్పిడి మనం ఇప్పలేం. కారణం చేత దేవుడు మనకి ఇవ్వాల్సింది కూడా, ఇంకా ఇవ్వాల్సింది కూడా ఆపేస్తూ ఉంటాడు. ఇది మనుషులకి అర్థం కానటువంటి రహస్యం. ఎక్కువ మంది దేవుణ్ణి ఇలా చూడలేకపోతున్నారు. దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఇతరులకు ఇవ్వాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు మేలుకోవాలి, ఇతరుల యొక్క అవసరాలని మన అవసరాలు అనుకొని వారికి కూడా కొంతవరకు మనం సహాయం చేయగలగాలి. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. అంటే సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు సత్కారాలు చేయాలి. సత్కారాలు చేయడానికి మనం సృష్టింపడ్డాం. క్రీస్తు మనల్ని ఆయన పనిగా చేసుకున్నాడు. అందువల్ల మనము సత్కారాలు చేయకపోతే మన విశ్వాసంలో బలహీనపడతాం, ఆత్మీయంగా దిగజారుతాం, ఆత్మ సంబంధంగా బలహీనపడతాం. అందువల్ల ప్రతి క్రైస్తవుడు సత్కారాలు చేయాలి. 5 విషయాన్ని మనం పరిశీలిస్తే, దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అంటున్నాడు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. క్రైస్తవుడు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానంలో ఎల్లప్పుడూ కూడా
అభివృద్ధి పొందుతుండాలి, బలపడుతూ ఉండాలి. అప్పుడు ఆత్మ సంబంధంగా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉంటాడు. ఆలోచనలు బాగుంటాయి. సహజ కోరికలు తీర్చుకునే విషయంలో కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణం మధ్య జీవితాన్ని కొనసాగిస్తాడు. క్రీస్తులో ఎదగటానికి ఈ కీలకమైనటువంటి భాగం మాట. అంటే క్రీస్తులో ఎదగాలంటే ఒక వ్యక్తి దేవుని గురించిన జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందడం కీలకమైనటువంటి సమాచారం. ఆరో విషయం ఏంటంటే అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలి. ఇది చాలా మనం దూరంగా ఉన్నటువంటి ఒక మాట. అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టడం అంటే చిన్న విషయం కాదండి. మనం ఏం పని చేసినా ప్రభు సంతోషపడాలి. యేసు ప్రభు భూమి మీద 33 సంవత్సరము జీవించిన కాలంలో ప్రభు దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని పరలోకం నుండి శబ్దము క్రీస్తు ప్రభు బాప్తిసం ఉన్నప్పుడు రావడం జరిగింది. చూడండి, యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఎన్నో పెద్దవాడుగా తన తర్వాత తమ్ముళ్ళు పుట్టారు, చెల్లెళ్ళు పుట్టారు. వారికి ఆదరించడము, వాళ్ళని సంరక్షించడము, వాళ్ళ అవసరాలు తీర్చడం అనేది యేసు ప్రభు కొంత బాధ్యత వహించాడు. తండ్రికి సహకరించాడు, తల్లికి సహకరించాడు. విధేయుడిగా తను 30 సంవత్సరాలు మనము చూస్తూ ఉన్నాం. 3.5 సంవత్సరం కాలంలో మన పరిచర్య గురించి మనం ఆలోచిస్తాం, కానీ 30 సంవత్సరాలు యేసు ప్రభు బాల్యం నుండి 30 సంవత్సరాల మధ్య జరిగేటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని సంతోషపెట్టే విధంగా జీవించాడు. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? సాధ్యము అని యేసు ప్రభు రుజువుపరిచాడు. ఈరోజు యేసు ప్రభు మనకు మాదిరి. మనం కూడా మన జీవితకాలం అంతే కూడా ప్రభుని సంతోషపెట్టేట్లుగా మన యొక్క మానసిక వాతావరణాన్ని, ఆలోచనల్ని మనం కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. దేవుడు సంతోషపడేట్లుగా మన జీవితం ఉంటే ఎంత ఉన్నతమండి, ఎంత ఉన్నతమైంది. దేవుడు సంతోషపడే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అలా లేకపోతే మనం క్రైస్తవులం కాదు, మనం దేవుడి కుమారులం కాదు. దేవుడి కుమారుడు దేవుణ్ణి సంతోషపెడతాడు, దేవుణ్ణి సంతోషపడేట్లుగా జీవితాన్ని కొనసాగిస్తాడు. అందువల్ల ఆరో విషయం ఏంటంటే అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపెట్టాలి. 7వ పాయింట్ ఏంటంటే ఆయన తగినట్లుగా నడుచుకోవాలి. దేవుడు తగినట్లుగా దేవుడి స్వభావాన్ని మనం తెలుసుకున్నాం. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, కనికరం గలవాడు, దీర్ఘశాంతం గలవాడు. ఆయన స్వభావానికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. చిన్న విషయం అండి. ఈరోజు మన జీవితాల్లో ఇన్ని సందర్భాల్లో మన నడత దేవునికి తగినట్లుగా ఉంది, ఇన్ని సందర్భాల్లో మన నడత దేవునికి తగినట్లుగా ఉంది, దేవుడికి వేరుగా ఉంది అని ఆలోచిస్తే ఎక్కువ పాళ్ళు మనం దేవుడికి వేరుగానే నడుచుకుంటాం. పౌలు అంటున్నాడు, దేవునికి తగినట్లుగా మీ జీవితం ఉండాలి, మీ ప్రవర్తన ఉండాలి, మీ నడవడిక ఉండాలని చెప్పేసి పౌలు తెలియజేస్తున్నాడు. అందువల్ల చూడండి, కొలస్సాలో ఉన్నటువంటి సంఘానికి ఎంత ఉత్తేజాన్ని పరిచే, ఎంత బలపరిచేటువంటి మాటలు పౌలు వాళ్ళకి నేర్పిస్తున్నాడు చూడండి. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి ఈ విషయాలు నేర్చుకోవాలి, ఈ విషయాలు అర్థం కావాలి, ఈ విషయాలు ఆలోచించగలగాలి. దేవుని తగినట్లుగా మనం నడుచుకోవటము, దేవుని స్వభావానికి తగినట్లుగా మన జీవితాన్ని వృద్ధి చేసుకోవటము, ఆలోచించటము, బలపరచుకోవటము అనేది ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ మనము జీవితంలో కొనసాగించాలి. ఆనందంతోనూ
ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతం కనపరచినట్లు. అంటే ఓర్పు దీర్ఘశాంతం అనేది అవే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో. మనం ఓర్పుగా ఉంటామా, అలాగే దీర్ఘశాంతంగా ఉంటామా? ఈ చిన్న మాటలు కాదు. ఓర్పుగా ఉంటాము, దీర్ఘశాంతంగా ఉంటాము, అది చిన్న మాటలు కాదు, చాలా హై లెవెల్లో ఉన్నటువంటి స్వభావం ఇది. అయితే ఓర్పుతోనూ దీర్ఘశాంతం కనపరిచినట్లుగా ఆనందంతో పూర్ణమైన ఓర్పు అంట. అంటే ఇంకా ఎంత ఉన్నతమైన స్థాయి చూడండి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు ఓర్చుకోవటం ఓకే, అంతవరకు ఓకే. దీర్ఘశాంతం కలిగి ఉంటాం, అది ఇంకా హై లెవెల్. ఇంకా అంత మాత్రమే కాదు, ఆనందముతో పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కలిగి ఉంటాం. అంటే కష్టాలు బాధల్లో ఆనందాన్ని కలిగి ఉంటూ పూర్ణమైన ఓర్పుని దీర్ఘశాంతాన్ని కనపరచాలంట మనం. ఎంత హై లెవెల్లో మన యొక్క కేటగిరీని దేవుడు చూడాలనుకుంటున్నాడు చూడండి. అంటే దేవుడు కుమారత్వం అనేది హై లెవెల్తో కూడినటువంటి రేంజ్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ ఆనందంగా పూర్ణమైన ఓర్పుతో దీర్ఘశాంతాన్ని కనపరిచేట్లుగా జీవితాన్ని కొనసాగించటము, ఇదెంత గొప్ప విషయం చూడండి ఒకసారి. ఈరోజు చిన్న చిన్న కష్టాలు వస్తేనే దేవుడి మీద నిందేస్తాం, మనం నిందించుకుంటాం, కుటుంబంలో వాళ్ళు నిందిస్తాం, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆ బాధలు తట్టుకోలేక ఇతరులను తిడతాము, గొడవ పడతాము, అవమానిస్తాము, ఏదో చేస్తూ ఉంటాం. అంటే ఆ బాధలు తట్టుకోలేక ఇతరుల మీద మనము గొడవాడతాం. ఇలాంటి అన్ని పరిస్థితులు క్రైస్తవ జీవితంలో తగినవి కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో ఆయన తెలియకుండా ఏది రాదు. ఏది వచ్చినా కానీ ఆయన చిత్త ప్రకారమే వచ్చింది, ఆయన అనుమతిస్తే వచ్చింది, ఆయన మన జీవితంలో అది ఉండాలని కోరుకున్నాడు కాబట్టి వచ్చిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆనందంగా పూర్ణమైన ఓర్పుతో దీర్ఘశాంతముతో జీవితాన్ని మనం ముందు తీసుకెళ్ళగలిగితే అది చాలా ఉన్నతమైనటువంటి జీవిత క్రమశిక్షణ, జీవితం యొక్క నడిపింపు అనేది అలా ఉండాలి. ఈరోజు అలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నామా? మనకు ఓర్పు ఉందా? దీర్ఘశాంతం ఉందా? శ్రమల్లో ఆనందపడేటువంటి వైఖరి ఉందా? ఎన్ని ఉన్నాయా అంటే ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఒకసారి మనం అందరూ ఆలోచన చేద్దాం. మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, ఏ స్థాయిలో మన పరిస్థితి కొనసాగుతుంది. చిన్న చిన్న సమస్యలకే మనము ఎమ్మటనే మన యొక్క బిహేవియర్ అంతా కూడా మారిపోద్ది, మన ప్రవర్తన అంతా మారిపోద్ది, మన మైండ్ సెట్ మారిపోద్ది, మన ఆలోచనలు మారిపోతాయి, మన మాట తీరు మారిద్ది, మన ప్రవర్తన మారిద్ది, అన్నీ మారిపోతాయి. చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న ఇబ్బందులకి మనం మారిపోతాం. మనం ఏ స్థాయిలో ఉన్నామో, మనం ఎక్కడ ఉన్నామో, ఏ పరిస్థితి మధ్యమో సవాలు చేద్దాం. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతం కల్పినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపడాలి. కాబట్టి ఈ విధంగా ఉండడానికి ఆయన మహిమను, ఆయన శక్తిని మనం గుర్తించి మనం సంపూర్ణ బలంతో బలపడాలని పౌలు తెలియజేస్తున్నాడు. 9వ పాయింట్ ఏంటంటే తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలిభాగట్టుకో. అంటే తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో అంటే మనకి స్వాస్థ్యం ఉంది పరలోకంలో. ఆ స్వాస్థ్యంలో మనం పాలిభాగస్తులు అవ్వడానికి మనల్ని పాత్రలు చేసిన తండ్రికి, మనల్ని ఆ పాత్రలు చేసింది ఎవరంటే దేవుడు. మీరు దేవుడు కృతజ్ఞత చెల్లించండి అంటున్నాడు పౌలు.